నాకొక ప్యాటర్న్ కనిపిస్తుందిక్కడ. ఆఫ్టర్ ద ఇది ఈ వీక్ అనేది బడ్జెట్ హై గదా! సో, ఆఫ్టర్ దిస్ ఈ బడ్జెట్ హై నుంచి ఈ బడ్జెట్ లో నుంచి రికవరీ వచ్చిన తర్వాత మంచి గ్యాప్ అప్ వచ్చింది 1200 పాయింట్స్ అండ్ ఆల్సో ఆఫ్టర్ థట్ మంచి సెల్ ఆఫ్ వచ్చింది. ఆల్ టైమ్ హై నుంచి ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే జోన్‌లో కన్సాలిడేట్ అయ్యింది. సో, ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ స్వింగ్‌లోని బ్రేక్ డౌన్ ఇచ్చింది ఈరోజు. అండ్ ఆల్సో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే కూడా మనకొక లైక్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే. అండ్ ఈ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మనకు ఏం జరిగింది ఇక్కడ అంటే జోన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇది. ప్రీవియస్‌లీ ఇదొక రెసిస్టెన్స్ ఉండే అవునా? సో, ఇక్కడ మనకు ఈ జోన్ అనేది ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉండే. అక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. ఈ జోన్ సో, నెక్స్ట్ మన టార్గెట్ ఏంది? అసలు ఎక్కడ పడుతుంది? ఇక్కడ నుంచి పడుతుందా? లేస్తుందా? అనేది తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ మనకేముంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ ఆఫ్టర్ ఒక బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది రెసిస్టెన్స్ ఫార్మ్ అయ్యి ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. అవునా? మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్‌మెంట్ వచ్చినా గాని ట్రై టు బ్రేక్ ఔట్. బట్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకు సెల్ ఆఫ్ వచ్చింది. ఈ స్వింగ్‌లో బ్రేక్ చేసి సెల్ ఆఫ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ యూఎస్ డీల్ ఏదైతే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయ్యిందా ఆ తర్వాత మనకేమైంది ఒక మంచి గ్యాప్ అప్ మూవ్‌మెంట్ అనేది వచ్చింది. అవునా? ఈ గ్యాప్ అప్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ రిట్రేస్‌మెంట్‌కొచ్చి ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర ఎందుకు అనంటే ప్రీవియస్‌లీ మనం చూసుకుంటే ఇక్కడనే ఎగ్జాక్ట్‌లీ ఈ పర్టిక్యులర్ జోన్‌లోనే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. సో, ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఇదేమవుతుంది? సపోర్ట్ అవుతుంది. ఎందుకనంటే వన్స్ ఎ సపోర్ట్ విల్ ఆల్వేస్ బికమ్ రెసిస్టెన్స్ అండ్ వన్స్ ఎ రెసిస్టెన్స్ విల్ ఆల్వేస్ బికమ్ ది సపోర్ట్. సో, ఇదనేది రెసిస్టెన్స్ ఉండే. సో, అక్కడ తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే సపోర్ట్ అవుతుంది. సో, ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్ ఉంటుంది మనకు. ఓకేనా? సో, డిమాండ్ జోన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ ఏం జరిగింది అంటే నిఫ్టీకి ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చినా గాని ఈ జోన్‌లో మార్కెట్ అనేది ఆహ్, ఏమంటారు లైక్ మార్కెట్ అనేది డేలో దగ్గర క్లోజ్ అయింది. వీక్లీలో అండ్ డేలో దగ్గర క్లోజ్ అయింది. సో, వీక్‌లో అండ్ డేలో క్లోజ్ అయిందంటే దాని అర్థం ఏంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. మండే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మండే గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ సెల్ చేశారు. ఎంత సెల్ చేశారు? సో, ఇక్కడ మనకేం జరిగింది 10థ్ ఫిబ్రవరికి 69 క్రోర్ బై చేశారు. అండ్ ఆల్సో 11థ్ ఫిబ్రవరికి 944 క్రోర్ క్యాష్ మార్కెట్‌లో బై చేశారు. అండ్ 12థ్ ఫిబ్రవరికి 108 బట్ ఈరోజు అంటే ఈ ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సీ ఈ ఫిబ్రవరిలో మనకు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ 6500 క్రోర్స్ ఆఫ్ షేర్స్ బై చేస్తే ఫస్ట్ టు 12థ్ ఫెబ్ వరకు ఓన్లీ ఈ ఒక్క రోజు మాత్రమే 7500 క్రోర్స్ క్యాష్ మార్కెట్‌లో సెల్ చేశారు. దట్ ఈస్ హ్యూజ్. ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తంకి కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎంతైతే బై చేశారో దానికి ఇంకెక్కువనే కంప్లీట్‌లీ ఇది చేశారన్నమాట. సెల్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది కూడా డార్క్ క్లౌడ్ కవర్ అది ఇది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏమంటారు లైక్ ఇది చూడండి. సో, ఇక్కడ బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే సమ్మరీలో చూసుకుంటే మనము ఫారెన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ వీళ్ళేం చేశారు? కంప్లీట్‌లీ సెల్ చేశారు. నిఫ్టీలో ఫ్యూచర్స్ సెల్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్‌లో చూసుకుంటే కాల్స్ బై చేశారు. కొన్ని మైల్ బులిష్ ఉన్నారు. బట్ పుట్ ఆప్షన్స్ స్ట్రాంగ్. పుట్ ఆప్షన్ బై చేశారు కంప్లీట్‌లీ. అంటే లైక్ స్ట్రాంగ్ బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది. దీని అర్థం ఏంది అనంటే ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేటివి ఇప్పుడు చూడండి ఇక్కడ నెట్ ఓఏ ఎంతుంది? చేంజ్ ఎంతుంది? 1.25 లాక్ యాడ్ చేశారు కాంట్రాక్ట్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్‌లో కొంచెం ఆహ్, ఇండెక్స్ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఇక్కడ కాల్స్ కొన్ని 50% యాడ్ చేశారు. ఓన్లీ క్లయింట్స్ మాత్రమే బులిష్ ఉన్నారు. రిమైనింగ్ అంతా కూడా ఓకే. అండ్ రెస్ట్ ఇక్కడ మనం చార్ట్స్ ఇప్పుడు టెక్నికల్ చార్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఫిబొనాచి రిట్రేస్మెంట్ మనం ఈ స్వింగ్ హైక్ మార్క్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 0.5 దగ్గర 460 అవునా? ఎందుకు 0.5, 0.62 ఇది ఎంత లెవెల్స్ ఏంటి అంటే ఇవి ఒక సపోర్ట్ జోన్స్ అన్నమాట. మనకు ఎగ్జాక్ట్‌లీ ఏడ బౌన్స్ అయితుందని తెలియకపోతే మనం ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేస్తాము. అండ్ యాక్చువల్లీ ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని కొంచెం ట్వీక్ చేశానన్నమాట. లైక్ మోడిఫై చేసిన చార్ట్ ఇది. కొంచెం ఈ వాల్యూస్ అనేటివి కొంచెం మోడిఫై చేశాను నేను. అండ్ ఆల్సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్వింగ్‌లో నుంచి ఇక్కడ మార్క్ చేస్తే మనకు ఈ స్వింగ్ హైని మార్క్ చేస్తే 50% రికవరీ అనేది వచ్చింది. సో, ఇక్కడ 50% రికవరీ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ సపోర్ట్ అనేది ఉంది. ఇక్కడనే మార్కెట్ అనేది నిఫ్టీ అనేది ఈ జోన్ పైనే ఓపెన్ అవుతే ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి మూవ్‌మెంట్ అనేది వస్తది. బట్ ఇక్కడ కన్సాలిడేట్ కాకుండా గ్యాప్ డౌన్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి చాలా. ఎందుకంటే క్యాష్ మార్కెట్‌లో కూడా సెల్ చేశారు కాబట్టి గ్యాప్ డౌన్ అయినా గాని ఫస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫోర్త్ క్యాండిల్ ఒకవేళ బుల్లిష్ అవుతే యూ కెన్ గో ఫర్ లాంగ్స్ అనేటివి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు మీకెట్లా ఉంటే అట్లా. అండ్ ఆల్సో రెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర మార్కెట్ రియాక్షన్ వస్తుంది. 25,105 నుంచి లెట్ మీ గివ్ ద లెవెల్స్. ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్‌గా ఇప్పుడు డిమాండ్ జోన్. ఇది అనేది డిమాండ్ జోన్. సో, ఇఫ్ నిఫ్టీ వస్తే కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే హ్మ్, మనకేం జరుగుతుంది ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. బికాజ్ క్యాష్ మార్కెట్‌లో సెల్ చేశారు. అండ్ ఆల్సో కొన్ని నెగెటివ్ న్యూస్ అనేటివి అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎఫ్ఐస్ కూడా సెల్ చేశారు. అండ్ గోల్డ్ కూడా కొంచెం మూవ్‌మెంట్ అనేది వచ్చింది. మార్కెట్ ఆల్మోస్ట్ 3% పడిన తర్వాత మళ్ళీ కొంచెం మూవ్‌మెంట్ వచ్చింది గోల్డ్‌కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఈ మూవ్‌మెంట్ అనేది చూడొచ్చు మనం. ఇట్లాంటి మూవ్‌మెంట్ అనేది కంపల్సరీ చూస్తాం. సో, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ స్వింగ్ హై క్లియర్ చేస్తుందా? ఈ స్వింగ్ హై క్లియర్ చేస్తుందా అని చూసుకోవాలి. మీరు ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటారు ఏందని చూడాలి. బికాజ్ ఇప్పుడు వన్స్ ఇట్ వాస్ ఇంతకుముందు ఏముంది ఇక్కడ సపోర్ట్ ఉండే. ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ సపోర్ట్ చేస్తుంటే బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 25,400 నుంచి 24,500 ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పడింది. సో, ఇక్కడ నుంచి కూడా 900 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్
ఎందుకు పడదు అనంటే, ఇక్కడ బ్రేక్‌డౌన్ అనేది ఎట్లిస్తుంది? బేరిషా, బుల్లిషా అనేది చూసుకోవాలి. అంటే లైక్ స్ట్రాంగ్ బేరిషా, మైల్డ్ బేరిషా అనేది చూసుకోవాలి. ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుందా? ఇక్కడనే కన్సాలిడేట్ అయితే మూవ్‌మెంట్ వస్తది. లేదు కన్సాలిడేట్ అవ్వకుండా డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత రీటెస్ట్‌కొచ్చింది. మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఉంది. అంటే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది. రీటెస్ట్‌కి పోతది. 460, 470 లెవెల్స్‌కి పోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ జోన్‌కొస్తుంది. ఎక్స్‌పైరీ వరకు. ఈ జోన్‌కొచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది ఏందనేది చూసుకోవాలి మనం. ఇక్కడ అంతా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ 25,300 ఈ జోన్‌లో ఓపెన్ అయింది. ఈ జోన్‌లో ఓపెన్ అవుతే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎక్కడి వరకు రీటెస్ట్ అయ్యి 450, 460 లెవెల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆహ్, కిందికొస్తుంది. ఎక్కడి వరకు 105 నుంచి 250 లెవెల్స్ మధ్యలో ఉంటుంది జోన్. ఈ జోన్ అనేది ఈ జోన్ ఈ 0.7 నుంచి 0.62 నుంచి 0.7 ఫిబొనాచి గోల్డెన్ రేషియో అంటారు దాన్ని. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అనేది చూడొచ్చు మనం. ఈ జోన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ ఇస్తే మళ్ళీ మనం ఈ లెవెల్స్ చూడొచ్చు. లేదు అది కాదు. ఇఫ్ ఫ్లాట్ ఓపెన్ అవుతే అంతా కూడా ఓపెన్ అదండి. ఎందుకంటే ఓపెనింగ్ దానిపైనే మనకు డిసైడ్ చేస్తాం. మనం ఓపెనింగ్ లెవెల్స్ వల్లనే డిసైడ్ చేస్తాం. అసలు ఏంది? ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఏందనేది. సో, ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ బ్రేక్‌ఔట్ ఇచ్చి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ ఏమైంది? నిఫ్టీ ఈ జోన్‌లో ఓపెన్ అయిందనుకోండి. ఇక్కడనే కన్సాలిడేట్ అయింది. ఒక విక్ ఫార్మ్ అయింది. బట్ ఎందుకు కన్సాలిడేట్ అవుతుంది? బికాజ్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి. కన్సాలిడేట్ అవుతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయితే మూవ్‌మెంట్ వస్తుంది. లేదు ఫ్లాట్ ఓపెన్ అవ్వలేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, కొంచెం రిట్రేస్‌మెంట్‌కెళ్ళిన తర్వాత ఫాల్ బ్యాక్ వస్తుంది. ఈ ఫాల్ బ్యాక్ నుంచి ఎక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే, ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయితుంది. ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒకవేళ బ్రేక్‌ఔట్ ఇస్తే, ఈ జోన్ నుంచి మళ్ళీ ఈ జోన్ నుంచి బ్రేక్‌ఔట్ ఇస్తే మనం ఈ లెవెల్స్‌ని చూడొచ్చు తొందరలోనే. సో, లేదు డైరెక్ట్ ఎక్కడ ఇక్కడే ఓపెన్ అయింది. ఇక్కడే ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయితుంది అంటే అవాయిడ్ చేయండి. ఓన్లీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ ఇస్తేనే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి ఇక్కడి వరకు. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ ఇయ్యకుండా నార్మల్ ఇక్కడే కన్సాలిడేట్ అయితుంది. ఈ జోన్‌లోనే కన్సాలిడేట్ అయితుందంటే కంప్లీట్‌లీ ట్రేడ్ అవాయిడ్ చేయండి. స్కాల్పింగ్ కోసం మీరు ఏదైనా చిన్న చిన్న టార్గెట్స్ మెయింటైన్ చేయొచ్చు. అదర్ దెన్ దట్ ఇంకా ఇదే. ఇవి ఏవైనా జస్ట్ ఇంకేదైనా మీకు ఉంటే స్టాక్స్ రిలేటెడ్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గానీ ఏదైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐల్ క్లియర్ యూర్ డౌట్స్. థాంక్ యూ.